పశ్చాత్తాపము, క్షమాపణ. రెపెటెన్స్ ఆర్ రిగ్రెట్. పశ్చాత్తాపము, క్షమాపణ. అపాలజీ, ఫర్గివ్ అండ్ ఫర్గివ్నెస్. 11వ అధ్యాయము యోబు 11:13. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడెలా, నీ మనస్సును తిన్నగా నిలిపినడెలా, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల. నీ మనస్సును తిన్నగా ఆయన వైపు నిలిపినాడు. ఇంకా నీ మనసును ఎక్కడ పెట్టకుండా, దేనిపైన నీ మనసును పెట్టకుండా తిన్నగా దేవుని వైపు, ఆయన వైపు అనగా దేవుని వైపు నీవు తిప్పిన ఎడల, నీవు తిన్నగా నిలిపిన ఎడల, దేవుని వైపు నీవు నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచి, నీ చేతులు ఇంకా ఎవరి వైపు కాదు, దేవుని వైపు నీవు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు విడిచిన ఎడల, నిలిపిన ఎడల, చాచిన ఎడల, విడిచిన ఎడల, మనస్సును నిలిపిన ఎడల, చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపమును విడిచిన ఎడల. 3 మాటలు మరి జోఫర్ గారు మాట్లాడుతున్నారు. విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గము నీ కొట్టివేసు. నీ గుడారములు, నీ హృదయము, నీ గుడారము, నీ హృదయములో నుండి దుర్మార్గతను, నీ మనసులో నుండి దుర్మార్గతను, నీ గుడారములలో కూడా నీకు దుర్మార్గతను దాచిపెట్టుకుని ఉంటావు. సీక్రెట్గా నీకు దుర్మార్గతను దాచిపెట్టుకొని ఉంటావేమో. మరి భక్తుడు మాట్లాడుతున్నాడు, జోఫర్ గారు, నీవు విడిచిన ఎడల, చాచిన ఎడల, మరి ఇవన్నీ మాట్లాడుతూ నీ గుడారములలో నుండి దుర్మార్గం నుండి కొట్టివేసిన ఎడల, కొట్టివేసిన ఎడల, దుర్మార్గతనంతయు నీవు నీ గుడారం అనే హృదయము నుండి నీవు కొట్టివేసినడలా నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. చూడండి, నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. ఇవన్నీ నీవు తీసివేసిన ఎడల, ముఖ్యంగా దుర్మార్గతను నీ గుడారంలో నుండి నీవు తీసివేసిన ఎడల, ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఎంతో పవిత్రమైన మాట, నీ మనసును ఆయన వైపు తిప్పుకో, నీ చేతులు ఆయన వైపు చాపుకో. పాపమును మరి నీ చేతిలో ఉన్న నీ పాపాన్ని అంతా తీసివేయి, నీ దుర్మార్గతను నీవు కొట్టివేయి. అప్పుడు నిర్భయముగా నీవు దేవుని యందు మాత్రమే సంతోషించేవారిగా ఉంటావు.